హాయ్ అండి. దొండకాయ క్యాప్సికమ్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ, క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కుంటే చాలా టేస్ట్గా త్వరగా ఏగిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా ఏగిన తర్వాత తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చీలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. దొండకాయ మొత్తం వేగిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే దొండకాయ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అది కాసేపు వేగిన తర్వాత మన క్యాప్సికమ్ ఈజీగా ఉడికిపోతుంది. లైట్గా వేడి తగిలితే చాలు అది మగ్గిపోతూ ఉంటుంది. అందుకనే లాస్ట్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి అంతా వేసేసి కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటే త్వరగా ఏగిపోతుంది. నేను ఎక్కువగా నెయ్యి కానీ అట్లానే కొబ్బరి నూనె కానీ వాడి చూడండి, హెల్త్కి చాలా మంచిది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా రసం చేశాను, దాని సైడ్ డిష్గా బాగుంటుందని చేశాను. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిదండి. సూపర్ టేస్ట్ ఉందండి. కాస్త కారం తక్కువ వేస్తే పిల్లలకు కూడా పెట్టొచ్చని 2 పచ్చిమిర్చిలు వేసాను. మీకు నచ్చకపోతే ఎక్కువ కారం వేసుకోండి.